ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన ఛానల్లో ఈ 2026 సంవత్సరం శ్రావణ మాసంలో నాగుల పంచమి ఎప్పుడు వచ్చింది, అది ఆగస్టు 16న లేక 17న ఎప్పుడు అని, పంచమి తేదీ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉందో, నైవేద్యాలు ఏం సమర్పించాలో, పూజా సమయాలు ఏమిటో, ఈ నాగుల పంచమి యొక్క విశిష్టత ఏమిటో, అలాగే నాగదేవత అనుగ్రహం కోసం ఏం చేయాలి అన్న విషయాల గురించిన పూర్తి వివరాలు ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. అంతకంటే ముందుగా ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో మీరు నోటిఫికేషన్ ద్వారా మొదటగా చూసేయవచ్చు. ముందుగా వీడియోలోకి వెళ్ళిపోదాం. ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో 5వ రోజు అంటే శ్రావణ శుక్ల పంచమి తిథి రోజు ఈ నాగపంచమిని జరుపుకుంటాం. ఈ నాగపంచమిని గరుడ పంచమి అని కూడా పిలుస్తాం. నాగపంచమి ప్రాముఖ్యత గురించి సాక్షాత్తు పరమేశ్వరుడే స్కంద పురాణంలో వివరించినట్లు పండితులు చెప్తున్నారు. అంతేకాదు శ్రీ మహావిష్ణువు ఆదిశేషుని సేవకు మెచ్చుకొని ఏదైనా వరం కోరుకోమంటే తాము జన్మించిన పంచమి రోజున భూలోకంలో మానవాళి సర్పపూజలు చేయాలని కోరుకున్నాడంట. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో శుక్ల పంచమి వేళ నాగుల పంచమి పండుగను జరుపుకొనున్నాము. అయితే గరుడ పంచమికి సంబంధించి మరో కథ కూడా ప్రచారంలో ఉంది. ఈ గరుడ పంచమి అనే పేరు ఎలా వచ్చిందంటే, కశ్యప ప్రజాపతికి వినత, కద్రువ అనే ఇద్దరు భార్యలు ఉండేవారంట. వినతకి గరుత్మంతుడు జన్మించాడు, కద్రువకు సర్పజాతి జన్మించింది. అందుకే సర్పజాతి జన్మించిన శ్రావణ శుద్ధ పంచమి రోజున నాగపంచమిగా పిలుచుకుంటారు. ఇదే రోజున వినతకి గరుత్మంతుడు జన్మించాడు కాబట్టి గరుడ పంచమిగా కూడా పిలుస్తారు. నాగపంచమి వేళ నాగదేవతలను పూజించడం వల్ల సౌభాగ్యంతో పాటు చక్కని సంతానం కలుగుతుందని నమ్మకం. ఎంతో విశేషమైనటువంటి ఈ వ్రతాన్ని 10 సంవత్సరాల పాటు ఆచరించి ఆ తర్వాత ఉద్యాపన చెప్పాల్సి ఉంటుంది. సాధారణంగా ఏ తల్లి అయినా తన సంతానం తాను గర్వించేలా, లోకం మెచ్చేలా ఉండేలాని భావిస్తుంది. అలా తన తల్లికి దాస విముక్తి కలిగించడం కోసం గరుత్మంతుడు దేవలోకం నుంచి అమృత కలశాన్ని తీసుకొచ్చాడు. అందుకోసం ఇంద్రుడితో పోరాటం చేశాడు. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు ఆశీస్సులు అందుకొని ఆయన వాహనంగా మారిపోయాడు. అలాంటి గరుత్మంతుని గరుడ పంచమి రోజున పూజిస్తే ఆరోగ్యవంతులు, ధైర్యవంతులైన సంతానం కలుగుతుందని నమ్మకం. నాగుల చవితి మాదిరిగానే నాగపంచమి నాడు నాగదేవతను పూజించి పుట్టలో పాలు పోస్తారు. సర్పపూజతో సంతాన ప్రాప్తి, రాహుకేతు దోషాలు తొలగిపోతాయి. ఈ పంచమి రోజున నాగులను పూజించి గోధుమలతో చేసిన పాయసాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు. పగలంతా ఉపవాసం ఉండి రాత్రికి ఆహారం తీసుకుంటారు. నాగపంచమి రోజున నాగులను పూజించిన వారికి విషబాధలు ఉండవు. పవిత్రమైన ఈ రోజున సర్పస్తోత్రాన్ని పారాయణం చేసిన వారికి ఇంద్రియాల వల్ల ఏర్పడే రోగాలు బాధించవు. సంతానం లేని దంపతులు నాగపూజ చేస్తే వంశాభివృద్ధి, కార్యసిద్ధి కలుగుతుంది. కాలసర్ప నాగదోషాలు తొలగిపోతాయి. నైవేద్యం కోసం పాలు, చలిమిడి, చిన్న చిన్న ఉండ్రాళ్ళు, వడపప్పు, అరటి పండ్లను సమర్పించాలి. నాగప్రతిమలను పూజించడం వల్ల కాలదోష, కుజదోష, సర్పదోష నివారణ జరుగుతుంది. అలాగే నాగపంచమి నాడు పుట్టకు పూజ చేసి పాలిపోయడం వల్ల వంశాభివృద్ధి కలుగుతుందని పండితులు చెప్తున్నారు. దేవాలయాల్లో నాగాష్టోత్తరాలు, పంచామృతాలతో అభిషేకం వంటి కార్యక్రమాలు చేయడం వల్ల సకల భోగభాగ్యాలు ప్రాప్తిస్తాయని నమ్మకం. ఈ 2026 సంవత్సరం శ్రావణ మాసంలో నాగుల పంచమి ఎప్పుడు వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం. స్వస్తి శ్రీ చాంద్రమానేన శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణ మాసంలో శుద్ధ పంచమి తిథి అనేది ఆగస్టు 16 ఆదివారం రాత్రి 7:15 ప్రారంభమై ఆగస్టు 17 సోమవారం రాత్రి 7:12 వరకు ఉందండి. హిందూ పంచాంగం ప్రకారం సూర్యోదయానికి ఏ తిథి అయితే ఉంటుందో ఆ రోజు ఆ తిథిగా పరిగణిస్తాం. కాబట్టి సూర్యోదయానికి పంచమి తిథి అనేది ఆగస్టు 17న ఉన్నది. కాబట్టి ఈ 2026 సంవత్సరంలో నాగుల పంచమిని ఆగస్టు 17 సోమవారం రోజున జరుపుకొనున్నాము. పూజకు అత్యంత శుభ సమయం అనేది ఉదయం 5:51 నుండి 8:29 వరకు ఉందండి. ఇది వీలు కాని వారు ఉదయం 9:19 నుండి 10:55 వరకు ఉంది. తర్వాత మధ్యాహ్నం 12:05 నుండి 12:56 వరకు అభిజిత్ ముహూర్తం అనేది ఉన్నదండి. అలాగే మధ్యాహ్నం 2:06 నుండి 3:42 వరకు. అలాగే సాయంత్రం పూజా సమయాలు అనేవి సాయంత్రం 5:18 నుండి
6 గంటల 54 నిమిషముల వరకు కూడా శుభ సమయాలు ఉన్నాయండి. ఒకవేళ అందరికీ పుట్ట దగ్గరికి వెళ్ళి పాలు పోసే వీలు లేనివారు ఇంట్లోనే నాగప్రతిమ ఉన్నా కానీ దానికి అభిషేకం చేసుకోవచ్చండి. లేదంటే మెడలో పాముతో ఉన్న శివపటానికి కూడా పూజ అనేది చేసుకోవచ్చండి. ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా సందేహం ఉంటే నా కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.